అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే రాముడు. రామ మందిర నిర్మాణం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్, ఒక ప్రౌడ్‌ఫుల్ ఫీలింగ్ మన ఇండియన్స్‌కి. ఇది కేవలం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్లే జరిగింది. నరేంద్ర మోడీ గారు అంటే నాకు గుర్తొచ్చేది రీసెంట్‌గా మనం అందరం చూసాము. అరేబియన్ సీ లోపలికెళ్ళి రాముడి జన్మస్థలంలో పూజలు చేయడం. దీనికి చాలా గుండె ధైర్యం కావాలి. సముద్రం లోపలికి వెళ్ళడం అంటే ఎంత పెద్ద రిస్క్. అది ఈ వయసులో మన వల్ల అయితే కాదు. ఇంత విలువలు ఇస్తున్నారు, ఒక సాంప్రదాయానికి ఇంత విలువలు ఇస్తున్నారంటే అలాంటి విలువలు ఇచ్చే నాయకుడు ఖచ్చితంగా మంచి చేస్తారు. విలువలు ఇవ్వడం అంటే ఇప్పుడు మనం మన ఇంట్లో మన తల్లి ఉన్నారు, మన తల్లికి మనం విలువిస్తామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తల్లికి మనం విలువిస్తాం. అలాగే మన ఇంట్లో మన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి విలువిస్తున్నామంటే ప్రతి ఒక్కరి అక్క చెల్లెలకి మనం ఖచ్చితంగా విలువిస్తాం. అలాంటిది ఒక సాంప్రదాయానికి విలువిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి విలువిచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మతానికి ఒక సాంప్రదాయం, ముస్లింలకు ఒక సాంప్రదాయం, క్రిస్టియన్లకు ఒక సాంప్రదాయం. ఈయన సాంప్రదాయాలకు విలువిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విలువిచ్చినట్టు. ఇలాంటి గొప్ప నాయకులు ఉండడం మన అదృష్టం. లైక్ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతే ఇంతమందికి మంచి